మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు సాగుతోంది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాలు రెచ్చిపోతున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి ఆపరేషన్ సింధు అని పేరు పెట్టారు. ఇరాన్ లో 4000 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇందులో సగం మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర ఇరాన్ నుంచి ఆర్మేనియాకు చేరుకున్న 110 మంది విద్యార్థులను భారత్ కు తరలించేందుకు ఏర్పాటు చేసింది. వీరంతా ఆర్మేనియా రాజధాని ఎరెవాన్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రానున్నారు. वो फटा वही भाई ये आज वीडियो से पूरा ऊपर का मطار ندخل ولا لا 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 مطار لا لا مطار ندخل لا لا مطار لا المطار ده يمنع تحرك 200 المطار يا رب الله يا शहादे ये गिरा ये फटेगा वो फटा हुआ एक బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు సాగుతోంది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాలు రెచ్చిపోతున్నాయి. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లో చిక్కున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోనియా, గుడ్ మార్నింగ్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 7వ రోజుకు చేరుకున్నది. మరోవైపు ఉదయం నుంచి కూడా ఇరాన్ 2 నగరాలైనటువంటి అరక్ అట్లాగే ఖాండాబ్ ప్రజల్ని మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ కూడా ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఐడిఎఫ్ హెచ్చరించింది. అరక్ లో ఒక భారీ నీటి రియాక్టర్ ఉంది అక్కడ. సో ఇట్లాంటి నేపథ్యంలో అణు కార్యక్రమంలో అదొక ముఖ్యమైనటువంటి భాగం అని చెప్పాలి. అక్కడ అణు పరీక్షలు చేయడానికి, లేదంటే అణు బాంబులు తయారు చేయడానికి అదొక అంటే ఒక ఈజీ అయినటువంటి ప్రదేశం అది. సో దీంతో పాటు అరక్ లో పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా ఉత్పత్తి చేయబడతాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ఆ ఖాండోబాలో కూడా IR-40 హెవీ వాటర్ రియాక్టర్ కూడా అక్కడ ఎక్కువగా ఉంది. సో ఇది ఇరాన్ లో అణు పరీక్షలు చేయడానికి చాలా కీలకమైనటువంటి భూభాగం అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఇది అరక్ నుండి దాదాపు 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అట్లాగే ఇది అంతర్జాతీయ నిఘాలో కూడా ఉంది. సో గత 6 రోజుల నుంచి ఈ యుద్ధంలో ఇప్పటికీ 24 మంది ఇజ్రాయెల్ మరణించారు. తో పాటు అటు వాషింగ్టన్ చెందినటువంటి మానవ హక్కుల సంఘం కూడా ఇరాన్ లో మరణాల సంఖ్య ఇప్పుడు 639కి చేరుకుంది. ఆల్మోస్ట్ 1300 పైగా గాయపడ్డారని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ భారతీయులు ఎవరైతే ఉన్నారో సో భారతీయులందరినీ కూడా స్వదేశాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కూడా చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధు పేరుతోటి ఒక ప్రత్యేక ఫోకస్ ను కూడా పెట్టడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ దాడులతోటి 2 దేశాలు, అటు ఇరాన్ గాని ఇటు ఇజ్రాయెల్ గాని ఒకదానిపై ఒకటి రెచ్చిపోతున్నాయి. సో ఒక వరల్డ్ వార్ జరిగేటువంటి పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఖమేనీ గాని ఇటు ట్రంప్ గాని ఇద్దరు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఖమేనీని చంపేస్తాం, ఏ కలుగులో ఉన్నా తీసుకొచ్చి చంపేస్తాం, నువ్వు ఎక్కడున్నా మాకు తెలుసు అని చెప్పినా గానీ ఇక ఇది యుద్ధానికే దారి తీస్తున్నట్టు ఖమేనీ కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాళ్ళను మన దేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ కూడా ప్రారంభించింది. దీనికి ఆపరేషన్ సింధు అని పెట్టింది. సింధూర్ కాదు, ఆపరేషన్ సింధు అని పేరు పెట్టింది. సో ఇట్లా నేపథ్యంలో ఇరాన్ లో ఇప్పటికీ 4000 మంది భారతీయులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. సో దాంట్లో సగం మంది కూడా అక్కడికి వెళ్లి చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులే. సో అక్కడ విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ఉత్తర ఇరాన్ నుంచి ఆర్మేనియాకు చేరుకున్నటువంటి 110 మంది విద్యార్థులందరినీ కూడా భారత్ తరలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీళ్ళంతా కూడా ఆర్మేనియా రాజధాని ఉన్నటువంటి ఎరెవాన్ లో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. సో భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఇండియన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తోంది. సో మరోవైపు ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. యుద్ధం చాలా తీవ్ర స్థాయిలో నడుస్తోంది. సో క్షణం ఎవరు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ నుండి తమ ప్రజల్ని తరలించడంలో అటు భారత్ తో పాటు ఆస్ట్రేలియా గానీ న్యూజిలాండ్ గానీ చాలా బిజీగా ఉన్న ఇరాన్ లో చిక్కున్నటువంటి వాళ్ళ పౌరుల్ని
అటు ఆస్ట్రేలియాకు, ఇటు ఇండియాకు, ఇటు న్యూజిలాండ్ తరలించేందుకు ఏ దేశానికి ఆ దేశం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. అయితే గగనతలాలను మూసివేయడం కారణంగా చాలా వరకు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆల్మోస్ట్ అక్కడ 1500 మంది ఆస్ట్రేలియన్ పౌరులు కూడా ఇరాన్ లో చిక్కుకున్నారు. అంతేకాదు వాళ్ళ కోసం ఇప్పటికే అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం రికార్డ్ చేసుకుంటుంది. ఇజ్రాయిల్ లో దాదాపు 1200 మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారు. వాళ్ళంతా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సో భారత స్టూడెంట్స్ 4000 మంది వరకు ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్సెంట్ పీటర్స్ కూడా మాట్లాడారు. తమ దేశ పౌరులను ఖచ్చితంగా తీసుకురావడానికి చేయాల్సినంత సాయం మొత్తం చేస్తాం. న్యూజిలాండ్ టెహరాన్ లో రాయబార కార్యాలయాన్ని ప్రస్తుతానికి మూసేసినా గానీ ఒక 2 సిబ్బంది మాత్రం వాళ్ళ కుటుంబాల ద్వారా అక్కడున్నటువంటి అజర్బైజాన్ కు తరలించడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఆయా దేశాల పౌరులు ఎవరైతే ఇరాన్, ఇజ్రాయెల్ లో ఉన్నారో వాళ్ళందరినీ స్వదేశాలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా ముమ్మరంగా నడుస్తున్నాయి. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. ఇరాన్ పై దాడిలో అమెరికా చేరడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో రణరంగంగా మారిన పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ పై దాడులకు ప్రైవేట్ గా అంగీకరించినప్పటికీ తుది ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదని ట్రంప్ తన సలహాదారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదులుకుంటుందేమోనని ట్రంప్ వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే వారం కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని, ఆలోగా ఏదైనా జరిగే అవకాశం కూడా లేకపోలేదని భావిస్తున్నారు. వైట్ హౌస్ లో చర్చలకు ఇరాన్ ప్రతిపాదన చేసిందని, ఆ చర్చలు ఎప్పుడు ఉంటాయనేది మాత్రం వెల్లడి కాలేదు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే ట్రంప్ చేసిన వార్నింగ్ పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందిస్తూ అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.